నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. మరియు ఈ వీడియోలో మనం పార్కిన్సన్ రోగులకు ఉత్తమ కూరగాయలు ఏవో వాటి సహాయంతో మనం కొంచెం మంచి శక్తిని పొందగలమో గురించి చర్చించబోతున్నాం. ఎందుకంటే పార్కిన్సన్ అప్పుడే వస్తుంది మన మెదడు కణాలు చనిపోవడం ప్రారంభించినప్పుడు మరియు మెదడు కణాలు చనిపోవడం ప్రారంభించినప్పుడు శరీరం డోపామిన్‌ను ఉత్పత్తి చేయలేకపోతుంది మరియు శరీరం మెదడులో డోపామిన్ తక్కువగా విడుదలవుతుంది. దీని కారణంగా మన మెదడు మన కండరాలతో సమన్వయం చేయడంలో ఇబ్బంది పడుతుంది. అందువల్ల ఎప్పుడైనా ఒక రోగి వస్తే మేము అతనిని మీరు శాకాహారులా లేదా మాంసాహారులా అని తప్పకుండా అడుగుతాము మరియు మాంసాహార రోగులలో పార్కిన్సన్ చాలా తక్కువగా కనిపిస్తుంది. నేను మీకు అందరికీ చెబుతున్నాను. ఇప్పుడు మేము శాకాహార రోగులను చూసాము. కొంతమంది రోగులు తమ ఆహారాన్ని అసలు మార్చలేరు. అందులో ఆహారానికి గుడ్డు కూడా చేర్చరు. వారు చెబుతారు, "మేము శాకాహారులం. మేము శాకాహారులుగానే ఉంటాము. మీరు మమ్మల్ని బాగు చేయండి" అని. అప్పుడు ఆ రోగులలో మేము కూరగాయల ఎంపిక చేయాల్సి వస్తుంది. మేము ఆ కూరగాయలను ఎంచుకోవాలి. వాటి పోషక విలువ ఎక్కువగా ఉండాలి. పాకిస్తాన్ నుండి వచ్చిన రోగులు ఎక్కువగా గియా లేదా టిండా ఎక్కువగా తింటారని మేము తరచుగా చూస్తాము. ఎందుకంటే వారు తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల వారి శరీరంలో మెరుగుదల జరుగుతుందని భావిస్తారు. కాబట్టి నేను నా జాబితాను చెప్పే ముందు మీరు కేవలం జియా, తూరి, టిండా మాత్రమే తింటే ఈ వీడియో చూసిన తర్వాత ఈ రోజు నుండి ఆ ఆహారాన్ని ఆపేయండి. మీరు అన్ని కూరగాయలను తినాలి మరియు వాటిని రొటేషన్‌లో ఉంచాలి. ఆ రొటేషన్‌లో నేను చెప్పబోయే కూరగాయల పరిమాణాన్ని పెంచాలి. మీరు వెజిటేరియన్ అయితే మీ ఆహారంలో మీరు మొదటగా చేర్చాల్సిన విషయం దాల్. ఎందుకంటే దాల్ మీకు ప్రోటీన్ యొక్క అతిపెద్ద మూలం, పోషక విలువల యొక్క అతిపెద్ద మూలం అవుతుంది. కాబట్టి మీరు మీ ఆహారంలో దాల్ చేర్చాలి. మీరు దాల్ రోటీ చేయించుకోండి లేదా మధ్యాహ్నం సమయంలో దాల్ కటోరీని నింపుకోండి. ఏదైనా చేయండి. కానీ దాల్ మీరు ప్రతిసారి మీ ఆహారంలో తప్పకుండా ఉంచాలి. ఎందుకంటే అదే మీ ప్రధాన నిర్మాణ బ్లాక్. వెజిటేరియన్ ఆహారంలో ప్రోటీన్ లోపం కనిపిస్తుంది. అందుకే మేము దాల్ తప్పకుండా చేర్పిస్తాము. ఇప్పుడు దాల్‌తో పాటు కూరగాయలు కూడా ఉంటాయి. కాబట్టి నేను చెప్పినట్లుగా గియా, తోరి, టిండా మాత్రమే కాదు, మీరు ఆహారాన్ని రొటేషన్‌లో ఉంచాలి. మీరు ఒక పని మరొకటి చేయవచ్చు. ఉదాహరణకు గియా, టిండా తింటున్నప్పుడు దానిలో దాల్‌ను చేర్చండి. 2 మీకు నచ్చిన జట్టును జోడించండి మరియు దానిని రొటేషన్‌లో కూరగాయలతో పాటు మిగతా కూరగాయలతో ఉంచండి. కూరగాయల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను ఈరోజు 5 కూరగాయలను తీసుకువచ్చాను. మీరు మీ డైట్‌లో వాటి పరిమాణాన్ని పెంచాలి. రొటేషన్ కొనసాగుతుంది, కానీ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు వారంలో మీ చాట్‌ను తయారు చేసుకున్నారు. కాబట్టి ఈ కూరగాయలతో తయారయ్యే కూరగాయల పరిమాణాన్ని మీరు ఎక్కువగా ఉంచవచ్చు. వారంలో 2 సార్లు తీసుకున్నాను, 2 సార్లు ఉంచుకున్నాను. దాంతో కొంచెం ఎక్కువ లాభం పొందగలుగుతాను. అయితే మొదటగా మష్రూమ్ గురించి మాట్లాడుకుందాం. మనం అందరం తెలుసు, మష్రూమ్‌లో శక్తి ఇతర కూరగాయలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందులో విటమిన్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మష్రూమ్ అనేది చాలా రకాలుగా వస్తాయి. బటన్ మష్రూమ్ వస్తాయి. ఫ్లాట్ రకం మష్రూమ్ వస్తాయి. మీరు స్క్రీన్‌పై చూడగలుగుతున్నారు. ఈ అన్ని రకాల మష్రూమ్‌లను మీ ఇంటి దగ్గర మార్కెట్‌లో అందుబాటులో ఉన్న వాటిని మీరు మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇప్పుడు మష్రూమ్‌తో మీరు మటర్ వేసుకోండి. మష్రూమ్‌తో మీరు ఆలు వేసుకోండి. తేడా లేదు. మష్రూమ్‌తో మరిన్ని వంటకాలు చేయవచ్చు. అవి కూడా మీ ఆహారంలో ఎక్కువగా చేర్చబడతాయి. తర్వాత మనం గాజర్‌కు వెళ్దాం. గాజరుని చూస్తే గాజరు బ్రెడ్ లాగా ఉంటుంది. ఇందులో విటమిన్‌లు చాలా మంచి మోతాదులో ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా మీరు మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. కానీ జాగ్రత్తగా ఉండాలి. మీరు గాజరు మరియు మష్రూమ్ కలయిక చేయవచ్చు లేదా ఏదైనా కలయిక చేయవచ్చు. కానీ మీ ఆహారంలో గాజరును సరైన మోతాదులో ఉంచవచ్చు. మూడవది బీన్స్. బీన్స్‌లో కూడా ఇతర వాటితో పోలిస్తే ఎక్కువ న్యూట్రిషన్ విలువ ఉంటుంది. కాబట్టి బీన్స్‌ను కూడా చేర్చడం ద్వారా మనకు గాజరు మరియు మష్రూమ్ చేర్చడం ద్వారా లభించే లాభం లభిస్తుంది. అయితే మన డైట్‌లో మూడవ కూరగాయను చేర్చబోతున్నాం. అది బీన్స్. బీన్స్ అనేక రకాలుగా వస్తాయి. కాబట్టి ఏదైనా బీన్స్ తీసుకుంటే అది మీకు లాభదాయకంగా ఉంటుంది. మనం కాంబినేషన్ చేయవచ్చు. అందులో మనకు నైపుణ్యం ఉంటుంది. భారతీయులకు ఏదైనా ఫిక్స్ కూరగాయ చేయడం అవసరం లేదు. కాంబినేషన్ చేయండి. మటర్‌తో చేయండి లేదా ఆలూతో చేయండి. మనం కాంబినేషన్ చేస్తూ ముందుకు సాగాలి. నాలుగవ
కూరగాయ బ్రోకోలీ గురించి మనందరికీ తెలుసు. దీని విలువ సాధారణ గోబీ కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఎక్కడ ప్లెయిన్ వైట్ గోబీ లేదా కాలీఫ్లవర్ తినాలి అనుకుంటున్నారో అక్కడ బ్రోకోలీని చేర్చవచ్చు. ఎక్కడ క్యాబేజీ తినాలి అనుకుంటున్నారో అక్కడ కూడా బ్రోకోలీని చేర్చవచ్చు. బ్రోకోలీ మరియు మష్రూమ్ కాంబినేషన్ కూడా మంచి కాంబినేషన్ అవుతుంది. ఇది నాకు వ్యక్తిగతంగా ఇష్టమైనది. ఇప్పుడు మనం చివరి విషయానికి వెళ్దాం. అందులో పాలకూర ఉంటుంది. పాలకూరను చాలా మంది భయపడతారు. అందులో పురుగు ఉంటుందని లేదా రాళ్ళు ఏర్పడతాయని. ఇందులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకు లాభదాయకం. మన మెదడుకు శక్తి ఇవ్వాలంటే చిన్నగా కాదు, అందులో అన్ని విటమిన్లు ఉండాలి. కాబట్టి కూరగాయలు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా మనం ఆకుకూరలు తినాలంటే అందులో స్పినాచ్ తీసుకోవచ్చు. అలాగే మెంతికూర కూడా తీసుకోవచ్చు. ఇది చెడు కాదు. మెంతికూర కూడా మంచిదే. మన డైట్‌లో మెంతికూరను కూడా చేర్చవచ్చు. ఈ 5 కూరగాయల పరిమాణాన్ని పెంచి ఎక్కువ శక్తిని పొందవచ్చు. అదే పరిమాణంలో తినడం ద్వారా మనం 2 రొట్టెలు మాత్రమే తినాలి. మన కూరగాయలలో పోషక విలువలు ఎక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ శక్తి మనకు లభిస్తుంది. మనం శక్తిని పొందినప్పుడు మన మెదడుకు కొంచెం ఎక్కువ శక్తి లభిస్తుంది. ఎందుకంటే మెదడు శక్తి వినియోగించే అవయవం చాలా శక్తిని తీసుకుంటుంది. మీరు ఏదైనా పని చేస్తే మెదడు త్వరగా అలసిపోతుంది. మెదడు అలసిపోతే మొత్తం శరీరం కూడా అలసటను అనుభవించడం ప్రారంభిస్తుంది. కాబట్టి మెదడు దృష్టితో ఆలోచించండి. మెదడు దృష్టితో తినండి. నేను ఏ పాకిస్తాన్ పేషెంట్‌కు కూడా వెజిటేరియన్ ఆహారాన్ని ప్రిఫర్ చేయను. ఎందుకంటే వారు హార్డ్ కోర్ నాన్ వెజ్ తినలేరు. వారి కోసం ఇదే ప్రత్యామ్నాయం అవుతుంది. మరియు మంచి విషయం ఏమిటంటే కూరగాయల సూప్ తయారు చేయండి. మీరు రోజులో 3-4 వరకు సార్లు టీ తాగి మీ బుక్‌ను పూర్తి చేస్తారు. కానీ మనం అలా చేయకుండా మన బుక్‌ను మన తినే ఆహారాన్ని పెంచేలా చేయాలి. అందులో సూప్ చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి పాలకూర, బీట్రూట్, క్యారెట్, మష్రూమ్ ఇవన్నీ సూప్ రూపంలో తీసుకుంటే శక్తి కూడా పొందుతారు. మీ బుక్ కూడా మెరుగ్గా ఉంటుంది. అందుకే 5 స్టార్ హోటల్స్‌లో మనం మొదట సూప్ ఆర్డర్ చేస్తాం. సూప్ ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే ఇది మీ ఆహారాన్ని పెంచుతుంది. మీ బుక్‌ను తెరుస్తుంది మరియు మీ ఆహారాన్ని మెరుగ్గా చేస్తుంది. కాబట్టి దీన్ని మీ డైట్ నుండి తీసివేయండి. రోజులో 2 సార్లు మంచి సూప్ తయారు చేయండి. అందులో పప్పు కూడా వేసుకోండి. టేబుల్ కూడా వేసుకోండి. ఎప్పుడైనా పాలకూర ఎక్కువగా వేసుకోండి. ఎప్పుడైనా బీట్రూట్ ఎక్కువగా వేసుకోండి. ఎప్పుడైనా మష్రూమ్ ఎక్కువగా వేసుకోండి. ఈ వేరియబిలిటీతో మీరు మీ డైట్‌ను మెరుగుపరచండి. సమృద్ధిగా చేయండి. తద్వారా మీ కుటుంబంలో ఉన్న పార్కిన్సన్ పేషెంట్స్ లేదా మీరు స్వయంగా ఉన్న వారి మెదడుకు మంచి పోషక విలువలు అందుతాయి. మరియు వారు ముందు కంటే మెరుగ్గా పని చేయగలుగుతారు. మరియు మనకు ఇష్టమైన ఆహారం తింటే నేను మీకు చెబుతాను డోపామిన్ అనేది మనల్ని సంతోషంగా ఉంచే హార్మోన్. కాబట్టి మీరు మనసు కోరినట్లు తింటే మీ మెదడుకు నష్టం కలుగుతుంది. కానీ అదే సమయంలో మీరు సంతోషంగా మీకు ఇష్టమైన ఆహారం తింటే అందులో పోషక విలువలు కలిపి తింటే మీ మెదడులో డోపామిన్ ఆటోమేటిక్‌గా ఎక్కువగా విడుదలవుతుంది. ఇది మనకు లాభదాయకం పార్కిన్సన్ చికిత్సలో కూడా మరియు పార్కిన్సన్ పేషెంట్స్‌కి కూడా. కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు వాటిని మనం అర్థం చేసుకుంటాం కానీ మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం అనేది తెలియని కారణాల వల్ల ఈ వీడియోని చూసిన తర్వాత మీరు ఏమి చేయాలి అంటే మీరు ఒక డైట్ చార్ట్ తయారు చేయాలి. మీరు ఉదయం ఏమి తినాలి? మధ్యాహ్నం ఏమి తినాలి? రాత్రి ఏమి తినాలి? మీకు సహాయం అవసరమైతే లేదా పార్కిన్సన్ చికిత్స అవసరమైతే మా మొత్తం టీమ్ అందుబాటులో ఉంది. మీరు చికిత్స ప్రారంభించినప్పుడు డైట్ చార్ట్ ఇవ్వబడుతుంది మరియు అందులో చిన్న చిన్న మార్పులు సూచించబడతాయి. మీరు ఇప్పటికే పేషెంట్ అయితే వీటిని మీ డైట్‌లో కొంచెం చేర్చండి. ఎందుకంటే మందుల పరిమితి ఉంటుంది. కానీ ఆహారానికి పరిమితి ఉండదు. చికిత్స ఒక సమయంలో ఆపవలసి ఉంటుంది. కానీ మనం ఆహారాన్ని మందుగా, చికిత్సగా మార్చుకుంటే చికిత్స కూడా త్వరగా ముగుస్తుంది మరియు మీకు పార్కిన్సన్ సమస్య తక్కువగా పెరుగుతుంది లేదా ఆగిపోతుంది. ఎందుకంటే పార్కిన్సన్ అనేది స్వీయ ప్రగతిశీల రుగ్మత. అంటే ఒకసారి ప్రారంభమైతే అది పెరుగుతూనే ఉంటుంది.
దాన్ని నెమ్మదించడానికి, ఆపడానికి ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి నేను చెప్పినట్లుగా మీరు మీ డైట్‌లో మార్పులు చేయవచ్చు మరియు మీరు పార్కిన్సన్‌తో సులభంగా పోరాడవచ్చు. ఈ విధంగా నేను మీ అందరితో వీడ్కోలు తీసుకుంటాను. తదుపరి వీడియోలో కొత్తదాన్ని మీకోసం మరింత జ్ఞానాన్ని తీసుకువస్తాను. దయచేసి అనుమతించండి.